నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక ఖమ్మంకి సంబంధించిన ఘటనలో ఎవరైతే అక్కడ ఇండ్ల స్థలాలు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారో వారికి అయితే అక్కడనే సొంత ప్లేస్లోనే ప్రభుత్వం ఇళ్లకు సంబంధించిన జాగాలు పట్టాలు ఇవ్వడానికి అట్లనే ఇందిరమ్మ ఇల్లు కట్టేయడానికి అయితే ప్రభుత్వం కృషి చేస్తుంది. మొత్తం మీదనైతే ఇక మొన్నటిదాకా అక్కడ జరిగింది కదా పెద్ద, అంటే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయింది. అక్కడ వీళ్ళు స్టాచ్యూ కోసం అని చెప్పి అక్కడ ల్యాండ్ మొత్తం యాక్టిఫై చేసింది ప్రభుత్వం అని చెప్పి ఇక మొత్తం మీదనైతే అదే ప్లేస్ లా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక కూల్చిన చోటనే భూదాన్ భూముల్లో 9 ఎకరాలు కేటాయింపు. ఇగో 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం ఇందిరమ్మ ఇండ్లు. ఇగో 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం ఇందిరమ్మ ఇల్లు. అంటే జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టేయడానికైతే కృషి చేస్తారు. కలెక్టరేట్ లో టోకెన్ పంపిణీ చేసిన అధికారులు ఇవాళ 3 మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత. జాగాలున్న మిగతా 101 మందికి సొంతూరులోనే ఇండ్లు మంజూరు. అయితే జాగాలున్న వారికి సొంతూరులోనే ఇల్లు మంజూరు చేస్తారట. వెలుమగడ్డలో ఇల్లు కూల్చిన చోటనే ప్రభుత్వం బాధితులకు ఇంటి జాగాలను ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. 31.07 ఎకరాల భూదాన్ భూములు అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన 311 మంది అర్హులకు మంగళవారం కలెక్టరేట్ లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. అయితే నిన్నటి రోజు అయితే అర్హులుగా గుర్తించిన వారికి నిన్న కలెక్టరేట్ లో టోకెన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు పట్టాలు ఇస్తారట 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు సాయంత్రానికి వాళ్ళకు అర్హులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి అక్కడనే ఇల్లు కూడా కట్టిస్తారట. ఇక మొన్నటి దాకానైతే ఈ భూదాన్ భూముల కోసం ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అన్నారు కదా, మొత్తం మీదనైతే ఇది ఒక మంచి పని చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళనకు దిగగా వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అయితే కొంతమంది టోకెన్లు రాలేవని అంటే ఆ టోకెన్లు కూడా వాళ్ళ వివరాలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడినట. ఇంకా అర్హులు ఎవరన్నా ఉంటే సర్వే చేసి వారికి కూడా ఇళ్ల జాగాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వెలుగుమట్లలోనే 147, 148, 149 సర్వే నంబర్లో 31.07 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అక్కడ 10 ఏళ్లుగా స్థలాలను ఆక్రమించుకొని కొందరు ఓపీడీఆర్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ నాయకులను నమ్మి లక్షలు ఇచ్చిరట. రైట్, ఇది మొన్న కూడా చూసినాం మనం. అయితే కొంతమంది నాయకులను నమ్మి పట్టాలు ఇస్తామని చెప్పి ఇళ్ళ కోసం పర్మిషన్ల కోసం అని చెప్పి లక్షల రూపాయలు ఇచ్చిరట. ఇది వాస్తవం. ఇలా మొత్తం 740 మంది ఇల్లు కట్టుకున్నారు. 100 గజాల స్థలం వస్తుందని ఆశ చూపించి బాధితులందరి నుంచి దాదాపు 3 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసినట్టు పోలీసు ఎంక్వైరీలో తెలిసింది. అయితే ఇక పట్టాలు ఇస్తారు, జాగాలు వస్తాయి అని చెప్పి ఇల్లు ఇక మనకు జాగాలు వస్తాయని చెప్పి మోసం చేసిర్రు. అట్లా దగ్గర 3 కోట్లు వేసుకోవీకిరు వాళ్ళు. అందుకనే ఎవరిని కూడా నమ్మద్దు. ఫస్ట్ ఇట్లా జరుగుతుంది. ఇక్కడ అక్రమాలను గత నెల 24న ప్రభుత్వం కూల్చేసింది. కూల్చివేతల సమయంలో ప్రతి ఇంటిని వీడియో తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇల్లు కూల్చిన వారు అర్హులను గుర్తించేందుకు 2 వారాలుగా ఫీల్డ్ సర్వే నిర్వహించి 412 మంది అర్హులు ఉన్నారని తేల్చారు. ఇందులో ఎక్కడ ఇంటి జాగా లేని 311 మంది పేదలకు భూదాన్ భూమిలోనే 9 ఎకరాలు కేటాయించి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున స్థలం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. మిగతా 101 మందికి ఇళ్ల జాగాలు ఉండడంతో వారికి సొంతూరులోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక మొత్తం ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి అక్కడ బాధితులకు ఇండ్ల పట్టాలకు స్థలాలు ఇస్తారట, జాగా కూడా ఇస్తారట. ఇక జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారట. ఇక్కడ ఇక ఖమ్మంకి సంబంధించింది ఇక బాధితులు ఎవరైతే నష్టపోయి అర్హులైన వారు ఉన్నారో వాళ్ళకైతే మొత్తం మీదనైతే అక్కడ ఖమ్మం సంబంధించిన ఘటనలో మేలు మాత్రం జరగడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. వాళ్ళని ఆదుకునే పనిలో ప్రభుత్వం పడ్డట్టు కనిపిస్తుంది. ఇక